హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ముబినాని. అందరు బాగున్నారా? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారండి. అందరూ మా ఇంటికాడ మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. అవి చాలామంది పూజ చేసుకున్నారు. పూజ చేసుకుంటే ఆ రోజు అసలు ఎంత బాగుందంటే నన్ను కూడా తాంబూలానికి పిలిచారు. అసలు చాలా బాగుందండి. చూడండి, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కళ్ళు అసలు ఎంత బాగా డెకరేషన్ కానీ అసలు ప్రసాదాలు అన్నిటి చాలా బాగా పెట్టారు. అవన్నీ నేను వీడియోస్ తీశాను. చూడండి ఎంత అసలు చాలా బాగున్నాయి. పిండితో దీపారాధనలు, ప్రసాదాలు, ఇవన్నీ గాజులు, పానకాలు అవన్నీ పెట్టారు. మేము మా ఫ్రెండ్స్ అండి, అందరం మేము ఒక గ్రూప్గా ఉంటాము ఇక్కడ. అయితే నన్ను కూడా తాంబూలానికి పిలిచారు. ఏ మతం అయితే ఏమైందండి, అందరు కలిసి ఉండడం, అందరూ ఏదైనా చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగుంది. అయితే నేను కూడా తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను అందరి ఇళ్ళకి. అయితే ప్రసాదాలు అవి చాలా బాగా పెట్టారు, చాలా బాగున్నాయి. అవి ఇంకా నేను కూడా తాంబూలాలు తీసుకొని అందరిలాగా నేను కూడా, అందరు పెద్దోళ్ళేనండి నాకన్నా, వాళ్ళ కాళ్ళకి మొక్కి నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. చాలా బాగా జరిగింది, చాలా బాగా చేశారు అందరు. మా ఫ్రెండ్స్, మా పిన్ని వాళ్ళందరూ చాలా బాగా, అందరు పెద్దోళ్ళు అందరు ఆశీర్వాదం తీసుకొని చాలా బాగా చేశారండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు వ్రతం చేసుకుంటారు, ప్రతి సంవత్సరం తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే నన్ను కూడా ప్రతి సంవత్సరం పిలుస్తారు. అందరు పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా నేను కూడా అందరు పెద్దోళ్ళు, పెద్ద ముత్తైదులు కాబట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ చేత ప్రసాదాలు, గాజులు, పూలు అవి తీసుకున్నానండి. వీళ్ళు మా చెల్లి ఉన్న పిల్లలండి. అసలు అంత క్యూట్గా, ఎంత ఇదిగా ఉంటారంటే భలే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము. అసలు కాళ్ళకి పసుపులు రాసి ఇచ్చేసి ఎంత బాగా అసలు భలే చేస్తారు. అసలు ఆ చిన్న పాప అయితే ఎంత క్యూట్గా ఉండిద్దో అసలు. అసలు అందరికీ బొట్లు, ఎంత బాగా బొట్లు పెట్టడము, పసుపులు రాయడము, ప్రసాదాలు ఇచ్చేయడం చాలా బాగా చేసిద్ది. చాలా క్యూట్గా ఉండిద్ది. బాగా అసలు పెద్దమ్మని ఎంత ఇదిగా ఉండిద్దో చూడండి. అందరి ఇళ్ళకి వరుసగా 5 ఇళ్ళకి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ సాంప్రదాయంగా అన్నీ ఇచ్చేస్తున్నారు. ఈ వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సారీ. ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చి ఇంకా అది జలుబు చేసి గొంతు కూడా పోయింది. మీకు అర్థమవుతూనే ఉందనుకుంటాను నా గొంతు ఎలా ఉందో. అందుకని అది కాకుండా 3 రోజులు స్కూల్స్ లేవు కదా, దానివల్ల మా ముజ్జు అసలు ఫోన్ అనేది నాకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. అసలు వాడే ఫోన్ చేసుకుంటే అసలు ఫోన్ కూడా ఇవ్వలేదు. అందుకని ఈ వీడియో నాకు లేటుగా పోస్ట్ చేస్తున్నాను. నాకు అసలు ఫీవర్ వచ్చింది బాగా, అసలు జలుబు చేసి మామూలుగా లేదు అసలు. అందుకని నాకు గొంతు పోయింది ఫ్రెండ్స్, గొంతు పోయింది చూసారా. అందుకని ఈ వీడియో చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను. రథం కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళ స్టైల్గా వాళ్ళ అలంకారాలు చేశారు, వాళ్ళ పూజ గదులన్నీ. నేను అవన్నీ వీడియోస్ తీశాను చూడండి. చాలా అందంగా అన్ని ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ పెట్టి అసలు చీర, అమ్మవారికి చీర, పూలు, గాజులు అన్నీ పెట్టారు. చాలా బాగున్నాయి. తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప, చూడండి ఎంత అందంగా ఉందో, బుట్టబొమ్మలాగా. ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా, ఆఖరికి బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు కూడా, బ్లెస్సింగ్స్ ఇచ్చేది కూడా మాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక అవ్వాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చేసుకొని డిమాండ్ చేసి మరీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. చాలా ఫన్గా ఉండిద్ది అసలు. తను మా ఫ్రెండ్ అసలు. ఇప్పుడు చూడండి, బ్లెస్సింగ్స్ తీస్తూ కూడా నాకు ఈ కోరిక నెరవేరాలి, ఈ కోరిక అవ్వాలి అని చెప్పి ముందే చెప్పి మరి అలాగే దీవించు అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. తను వాళ్ళ పాప ఎంత క్యూట్గా, చాలా బాగుండిద్ది. చూసారా లంగావణి అది వేసుకుని ఎంత బాగుందో. అదిగోండి చూడండి, నన్ను బెదిరిస్తుంది, నాకు ఈ కోరిక అవ్వాలి అని చెప్పి బ్లెస్ చెయ్యి అని చెప్పి. నేను అలాగే చేశాను. చాలా బాగుంది, చాలా సరదాగా, చాలా బాగుంటాం అసలు అందరూ.
చాలా క్యూట్గా. అసలు అందరు నాలుగేళ్ల దగ్గరికి వెళ్ళి చాలా బాగుండి చాలా బాగా చేశారు. చూడండి ఇచ్చిన ప్రసాదాలు, ఫ్రూట్స్, వీళ్ళు ఇంకొక ఇంట్లో అమ్మవారు చూడండి చాలా అందంగా. ఇదిగోండి బుడ్డి పాప, ఈ పాప వాళ్ళ ఇల్లే ఇది. ఇప్పుడు చెప్పింది చూడండి, ఇవన్నీ అంట తను తయారు చేసిందంట. ఇవన్నీ నేనే చేశాను పెద్దమ్మ అని చెప్పి చెప్తుంది. చూడండి వాళ్ళ అమ్మవారంట చాలా బాగుందంట. ఇదిగోండి చెప్తుంది చూడండి, ఇవన్నీ నేనే తయారు చేశాను, ఇవన్నీ నేనే చేశాను అని చెప్తుంది. వాళ్ళ పూజ కదండి, చాలా బాగా చేశారు, చాలా బాగుంది. చూడండి ఎలా రాస్తుందో పసుపు, ఎంత క్యూట్గా. అసలు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అసలు అంత ఇదిగా ఉంటారంటే అది అసలు కొట్టిద్ది. పెద్దమ్మాయిని అయితే కొట్టిద్ది. అసలు వద్దమ్మా అని అంటే అసలు చూడండి ఎలా పసుపు పూస్తుందో. అందరికీ పసుపులు పూస్తూ బొట్లు రాస్తూ చూడండి ఎలా పూస్తుందో నా కాలికి. ఎంత క్యూట్గా అసలు ఎలా చేసిద్దో. చిన్నప్పటి నుంచే తనకి దేవుళ్ళన్నా ఈ పూజలన్నా పసుపు రాయడంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే చూడండి అందరికీ, ఇంకా వీళ్ళ ఇంట్లో కూడా తాంబూలం తీసుకుంటున్నాము. అందరం బాగుంటాము సరదాగా. ఇదిగోండి తాంబూలం తీసుకొని వీళ్ళింట్లో కూడా చాలా బాగా జరిగింది, చాలా బాగుండిద్ది. ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్, అసలు బాగాలేదు, గొంతు కూడా చాలా ఇదిగా ఉంది అసలు. అందుకని పోస్ట్ చేయడం లేట్ అయ్యింది కదా. అసలు మంచి అందమైన శారీస్ కట్టుకునేది చాలా బాగా చేసుకున్నారు అందరూ. ఇప్పుడు పిల్లలందరికీ ఆస్వాదిస్తానని చెప్పి అసలు చూడండి ఎలా కాళ్ళు మొక్కుతున్నారు. ఇదిగోండి అసలు ఆ రోజంతా ప్రసాదాలే సరిపోయాయి. అన్ని ప్రసాదాలు వచ్చాయండి, అన్ని ప్రసాదాలు వచ్చాయి. అసలు గారెలు, బూరెలు, స్వీట్లు అయితే చాలా బాగున్నాయి. అసలు పులిహారలు అవన్నీ అసలు ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి. ఆ రోజంతా ఇంకా అవే తినడం సరిపోయింది, అవే బాగున్నాయి. ఇంకా జాకెట్ ముక్కలు కూడా ఇంకా 4 జాకెట్ ముక్కలు వచ్చాయి, చాలా బాగున్నాయి, బాగా చేశారు, చాలా బాగుంది. చూడండి మొత్తం మీకు చూపిస్తున్నాను. ప్రసాదాలన్నీ ఫ్రూట్స్, గాజులు అన్నీ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.